హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా బన్ దోశ చేయండి. చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఇలా బన్ దోశని ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా రెగ్యులర్గా చేసిచ్చే బన్ దోశల్లా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి బన్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు మరమరాలు తీసుకున్నానండి. వీటినే కొంతమంది బొరుగులు అని కూడా అంటూ ఉంటారు. వాటిని కొంచెం గొరుగ్గా అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. అంటే మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరుకుగా పట్టుకున్నానండి. దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఏ కప్తో అయితే మనం మరమరాలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వను వేసుకున్నాను. తర్వాత ఏ కప్తో అయితే మనం రవ్వ ఇంకా బొరుగులు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు మజ్జిగను వేసుకున్నానండి. మజ్జిగ ప్లేస్లో మీరు కావాలనుకుంటే హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా నాకు కొంచెం మజ్జిగ అయితే ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం మజ్జిగ వేసి మొత్తం కలిసే విధంగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టానండి. ఈ 10 నిమిషాల్లో మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువ టైము నానబెట్టి వదిలేయాల్సిన పని కూడా ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఇందాక బొరుగులు పట్టిన మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఈ కొంచెం పిండినైతే తీసుకొని వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా నానిపోయి గట్టిగా అయిపోయింది చూడండి. ఇక్కడ కొంచెం పిండినైతే నేను వదిలేసానండి, రవ్వ ఇంకా మరమరాల పిండిని. సో దట్ అలా ఉంటే ఏంటంటే మనకి కొంచెం అక్కడక్కడ రవ్వ తగిలి బన్ దోశ చూడటానికి బాగుంటుందండి. తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని పిండిలో వేసేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు ఈ రెండు కలిసే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు మినప్పప్పు అండి, తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నానండి. తర్వాత కొంచెం అల్లం ముక్కని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. మీరు ఒకవేళ అల్లాన్ని అలా కాకుండా తురుముకొని కూడా వేసుకోవచ్చండి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక చిన్న క్యారెట్ అయితే నేను తురుముకొని వేసుకున్నానండి. మీరు ఇంకా ఇందులో వెజిటేబుల్స్ అంటే కీర, ఇంకా మనం క్యాప్సికమ్, క్యాబేజ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా హెల్త్కి మంచి వెజిటేబుల్స్ కాబట్టి నా దగ్గర అయితే ప్రజెంట్ అవి అవైలబుల్గా లేవండి. కీర అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పిండి రెడీగా ఉంది కదా, దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న దాన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని ఏమీ ఉండదండి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు దీంట్లోకి మనం ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదండి. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు గట్టా సాల్ట్ వేయలేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం చిటికెడు బేకింగ్ సోడా అండి, వంట సోడా అంటారు కదా, ఆ సోడా వేసుకున్నానండి. అది వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మంచిగా పొంగుతూ వస్తాయండి. చాలా తక్కువ క్వాంటిటీలోనే వేసాను కాబట్టి పర్వాలేదండి, వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం తాలింపు వేసుకుంటూ ఉంటాం కదండి. చిన్న ప్యాన్ ఉంటుంది, ఆ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్క గరిట మాత్రమే పిండిని వేసుకుంటున్నానండి. మీరు మరీ ఎక్కువ పిండిని వేసినట్టయితే అది కింద కలర్ వచ్చేస్తుందండి, లోపల అనేది కుక్ అవ్వదన్నమాట. అందుకోసం చిన్నగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని తిరిగేసేటప్పుడు చాలామంది తిరిగేయటం ఎలా అని
మాకు రావట్లేదని చెప్పి కామెంట్స్ చేశారండి. ఇంతకుముందు నేను ఇలాంటి వీడియో ఒకటి చేసినప్పుడు అలాంటి వాళ్ళ కోసమే ఈ ట్రిక్ అండి. ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈ స్పూన్ పెట్టి తర్వాత ఫోర్క్ స్పూన్ పెట్టి మనం లోపలికి పెడితే కనుక గరిటతో ఈజీగా టర్న్ అయిపోతుందండి. నేను చెప్పే కన్నా మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మీరు టర్న్ చేసుకుంటే ఈజీగా టర్న్ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం పెద్ద సైజులో వేసిస్తే ఒకటి తిని ఒకటి కొంచెం ముక్క తిని కొంచెం ముక్క అనేది వదిలేస్తూ ఉంటారండి. ఇలా బన్ దోశలాగా వేసిస్తే పిల్లలకి కూడా డిఫరెంట్గా ఉంటాయండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ బన్ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్